4వ అధ్యాయం నిర్గమాకాండ పుస్తకం 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు. మరొక భావం చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల పుస్తకం 37వ అధ్యాయం 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ప్రార్థన. కలుమూసుకో. ప్రభు నాతో మాట్లాడమని అడుగు. ప్రభు నీతో మాట్లాడతాడు. కలుమూసుకో. కృప కలిగిన పరలోకపు తండ్రి, కనికరం గల ప్రభు, ఆమె స్తోత్రములు. మమ్మల్ని కనికరించి భూమి మీద మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ మటుకు సజీవులుగా ఉంచారు. అందును బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము ఈరోజు సజీవులుగా ఉండటానికి కారకుడమైన మీకు మేము కృతజ్ఞత చెల్లించకపోతే మేము నిజంగా మనుషులమే కాదు. మేము బ్రతికి భూమి మీద శరీరంలో ప్రాణం ఉన్నదని నిరూపించడానికి ఆ కృతజ్ఞత అవసరమయ్యింది. అంటే కృప మీరు మాకు దయచేసినందుకు వందనాలు. తిరిగి రాత్రి క్షేమకరంగా దాసును తీసుకొచ్చారు. కొంత సమయం మీ ఇంటిలో మీ ప్రజలతో మీరు మాట్లాడండి. నిల్చుంటే మీ దాసుని మీరు అభిషేకించండి. మీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం విరిచి పంచి తృప్తిపరచండి. యేసు ప్రభు నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమె. నిశ్శబ్దంగా ఉండాలి, కదలకూడదు, నెత్తిన శంగు జారకూడదు, బయటికి వెళ్ళకూడదు. దేవుని కృప మనల్ని ఈరోజు ఇలా ఉంచింది అంటే అది కేవలం దేవుడు పెట్టిన భిక్ష. నీ ప్రాణం నీ దేహంలో ఉందంటే ఆయన పెట్టిన భిక్ష. నీకు ఆ సంగతి తెలియలే. నిన్న పొదిల్లో మా బంధువు ఒక ఆయన, మామగారికి కూడా తెలుసు, పెద్ద బస్ స్టాండ్లో పెద్ద పూల కొట్టు ఉంటుంది. కుర్చీ మీద పైన కూర్చొని అమ్ముతూ ఉంటాడు. ఆయన మూతి ఇట్లా వండుకుంటుంది. దాసు అని మనకు దగ్గర బంధువు. నేను కేరళలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. నేను రాత్రి వచ్చాను కేరళ నుండి. ఏమని ఫోన్ వచ్చిందంటే దాసు చచ్చిపోయినాడు అని. నేను కేరళ వెళ్ళే రోజు మందిరం కాడి నుంచి బస్సులో వస్తుంటే బస్సు కరెక్ట్గా వాళ్ళ పూలకొట్టు దగ్గర ఆగుద్ది. ప్రతి బస్సు ఆడ ఆగాల్సింది. నేను కిటికీలు తీసి ఇట్లంటే, మామగారు బాగున్నారా? నన్ను మామ అంటే బాగా గౌరవిస్తారు. ఎందుకు చెప్తానంటే మా బామర్ది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, బాగలేదని బండి వేసుకొని ఆ స్టూల్ మీద కూర్చొని శతస్కోప్ తీసుకొని ఇట్లా చూస్తూ ఉన్నాడు. ప్రాణం విడిచాడు. నాకు కొంచెం బాగలేదు. నేను ఆ దేశానికి వచ్చి ఆ నీళ్ళు పడక జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. ఇయర్కాడ ఆదివారం నేరుగా మందిరం కానీ చూస్తూ హాస్పిటల్కి వెళ్తే మా డాక్టర్ ఎప్పుడు చెప్పడు ఆ విధంగా నాకు. ఎందుకంటే ఆయన చేతులు ఎంతోమంది చనిపోతుంటారు. ప్రభాకరు నాకు ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ వ్యక్తిని చూడంగానే దాసుని నేను శతస్కోప్ పెట్టి ఇలా అంటున్నా క్షణంలోని ఇలా వాలిపోయాడు. కనుక ఇది ఒక భిక్ష. ఈరోజు ప్రభువు నీకు పెట్టిన ప్రాణ భిక్ష. నువ్వేమనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఉంచాడు తప్ప నువ్వు ఉండటానికి కారకుడు ఎంత మాత్రమో కాదు. అది గుర్తుపెట్టుకొని బ్రతకాలి నువ్వు జీవితంలో. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత గనుడువైనా సత్యవాడివే. తెలుసా నీకు? చస్తావంతే, మట్లు వేస్తారు, నిన్ను కుళ్ళిపోతావు. మరలా ఈ భూమి తిరగలేవు. నా సేనను, నా ఇళ్ళను, నా భార్యను, నా బిడ్డను వెళ్ళడానికి అవకాశం లేదు. అంత ఖండితంగా ఉంటుంది వాక్యం. తెలుసా నీకు? చదవండి అన్నమాట. రండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. ఆరవ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు గల. గుర్తుపెట్టుకో, నువ్వు నమ్ముకున్న భార్య,
నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ ఆస్తి, నీ అందము, నీ ఔశ్వర్యం, నీ కులము, నీకున్న బంగారము ఏది దయగలిగింది కాదు. అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. తెలుసా నీకు? దయగలిగినది దేవుని యొక్క వాక్యం. నిన్ను కనికరిస్తుంది, బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, భూమి మీద ఉండడానికి కారణమైంది. తెలుసా? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను కేరళ వెళ్ళి చాలా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాను. భూమి నుండి 42 కిలోమీటర్ల కొండ మీదకి వెళ్ళాను. 42 కిలోమీటర్లు అంటే దాదాపుగా చీమకుర్తి ఎంత. అంత దూరం పైకి పోతే అంచమ్మటి వెళ్ళాము, మళ్ళీ అంచమ్మటి దిగొచ్చాము 5 రోజులుండి. ఏమాత్రం అట్లంటే నూక కూడా రాదు మా కుదిలికి, మాకు నూక కూడా రాదు మా శరీరం. దేవుడు ఎంత గొప్పవాడంటే నాకు ఆ మాట, ప్రభా ఇంత కృప కలిగిన వాడివి మీరు, మానవుడు మీ కృపను, మీరు చూపించే ప్రేమను ఎంత అవలీలగా తీసివేస్తాడంటే, ఏమా మందిరానికి రాలేదని ఒక సేవకుడు అడిగితే ఏం చెప్తావు తెలుసా? ఎంత సింపుల్గా చెప్తావంటే, రావాలనుకున్నా కానీ పాస్టర్ గారు మా అక్క వస్తే అందుకు రాలేకపోయింది అంటే, దేవుని కంటే మీ అక్క నీకు ఎక్కువ. ఎంత బుద్ధి లేని మాట తెలుసా నీకు? అది ఎంత బలహీనరాలువో తెలుసా నీవు? దేవుళ్ళ నువ్వు ప్రతిష్ఠితగా లేవు. నిజంగా దేవుని ఎరగలేదు. ఒక మాట చెప్పాలంటే నిజంగా ఎరగలేదు. నువ్వేమని అనుకో. మీ అక్క వచ్చేది ఏంటమ్మా? మీ అక్కని తీసుకొని రావాలి. నిజంగా నువ్వు విశ్వాసం అయితే, నిజంగా నువ్వు విశ్వాసం అయితే మీ అక్కను తోడుకొని రావాలి. మా మందిరానికి ఒక అమ్మాయి వాళ్ళ చిన్నమ్మని తీసుకొని వచ్చింది. ఆడ కూర్చోబెట్టింది. 2 వారాలు వచ్చింది. 3వ వారం అందరూ చీరలు పెంచాం. ఆ చీర తీసుకొని పోయి దీనికి రాలేదు. నాకెంత మెమోరీలో గుర్తుంటుందో తెలుసా? చీర కోసం మందిరానికి వస్తా. ఓ బలహీనరాలా? అంత బుద్ధి లేదు, బలహీనత నీకు. దేవుడు కృపగలవాడు. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము. ఇక్కడ జాగ్రత్త, రాత్రి వినండి. లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. 33వ వచనం. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గములను అనుసరించు. ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన మార్గములను అనుసరించు. మార్గం అంటే ఆయన బోధ అంటే ఆయన మాటలు, ఆయన సత్యం, ఆయన జీవం, ఆయన యథార్థత, ఆయన నీతి. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా నువ్వు నడవాలా, నువ్వు జీవించాలి, బ్రతకాలి లోకంలో. ఇక్కడ ఎవరు నీతిమంతులం కాదు. మీరు అనుకున్నంత నీతిమంతులం మేము ఇద్దరము కాదు. జయరావు కాదు, నేను కాదు. తెలుసా నీకు? పై నుంచి నీతిమంతులకు దిగి వచ్చినోడు భూమి మీద ఎవరు ఉండరు ప్రియులారా. ఎంత భయంకరమైన పాప స్థితుల నుంచి ప్రభు రక్షించాడు. ఆయన కృపగల దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రి. చూడండి అక్కడ ఏం రాయబడిందో 34వ వచనంలో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గము అనుసరించుము. అప్పుడు నువ్వేమైతావు? ఈ ప్రశ్న జవాబు రాయబడింది. పెద్ద చదువు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన కృపగల దేవుడని ఏ మనుషులైతే నమ్ముతాడో వాడికి భూమిని స్వతంత్రించుకుని హక్కు ఇస్తాడంట. బా, ఏ హక్కు అండి? ఏ హక్కమ్మా? భూమిని స్వతంత్రించుకుని హక్కు ఇస్తాడంట. నేను తొట్టతొలిగా నేను చాలాసార్లు విమానం ఎక్కాను. తొట్టతొలిగా విమానం ఎక్కినప్పుడు నాకు అనుమానం. ఎన్నోసార్లు కళ్ళలో విమానం ఎక్కాను కదా. అందుకని చెప్పి నా పక్కన కూర్చున్నటువంటి చనిపోయిన నా ఫ్రెండ్ ఒక ఆయన మంగోలు, ఏం పేరమ్మా, కాంతారావు, ఆయన గట్టి తొడబట్టుకొని గిచ్చా. ఏంటి పాస్టర్ గారు నన్ను గిచ్చుకున్నావు అన్నాడు. అప్పుడు 2 అయింది. చెన్నైలో ఫ్లైట్ లేసి 2 గంటలు అయింది మా టైం. ఇంకా ఆ దేశం టైం వేరు. సరే, నాకు అనుమానం వచ్చి మళ్ళీ నా చేయి గిచ్చుకున్న తర్వాత అర్థమైపోయింది. ఏమర్థమైంది ఇప్పుడు నాకు? ఏమా, నిజంగా నేను ఏడన్నా? విమానమునున్నా. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మానవుని భూమిని స్వతంత్రించుకునేటటువంటి హక్కుదారుడిగా చేస్తాడంటే నిజంగా నువ్వు నమ్మితే. నిజంగా నమ్మితే ఇది గుర్తుపెట్టుకోవాలి. నమ్మితే నమ్మినట్టు యాక్షన్ చేస్తున్నావు. ఏదో వచ్చినట్టే కూర్చున్నట్టే. నీ మాటలు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ యథార్థత, నీ నీతి మారాలి, నీ సమస్తంలో ఉన్నటువంటి ప్రక్రియ, నీలో పనిచేస్తున్న ప్రతిదీ మారిపోవాలి.
నీ చేతులు మారాలా, నీ కాళ్ళు మారాలా. మారాలంటే నల్లగున్నోడు ఎర్రకు కావాలని కాదు, పద్ధతులు మార్చుకోవాలి, నీ పని భారాలు మార్చుకోవాలి, ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి, ప్రభువుకు మొదటి భాగం ఇవ్వాలి. ఏమంట ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ప్రభుకి ఏ భాగం ఇవ్వాలి? ఏ భాగం? నువ్వు ఏ భాగం ఇస్తావు? అన్న మా ఇంటి దగ్గర ప్రార్థన చేద్దాం పిలిచింది ఒక ఆమె, రవణమ్మని. వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ నేను పోయేస్తానంటే, అన్న రే బాబు ఇట్రారా, అంకుల్కి ఆ కోడి పట్టి అని. నాకు నాటుకోవాలంటే ఇష్టం, అలా తినేవాడిని అనమాట బాగా. అప్పుడు వ్యాపారం చేసి సరే ఇస్తుందిలే అని చెప్పి పట్టుకోరంటే అది గంపెత్తుంటే నేను రే గంపెత్తుతున్నావు, పరిగెత్తుంది నువ్వు ఒక్కడికంటే ఏమంటుంది లోపల తెలుసా, నీ పరిగెత్తలేదన్నా, ఎందుకని ఇంటి కాల్ది. ఓ దరిద్రురాలా, నిష్ఠ దరిద్రురాలా, వారానికల్లా పక్కన వచ్చిన ఇది సత్యం, నేను చెప్తున్నాను సాక్ష్యం. మరి చెట్ల పాలెంలో కృష్ణయ్య ఎందుకు చెప్తాను ఈ మాట, పేరుతోడు చెప్తాను. నేను ఎవరికి మనిషి ఏం భయపడేది, నేను రాస్తుంటాను కాపాడతాను. మనుషుడు భయపడేది. నీ బుద్ధి మంచిది చేసుకో, నీ గుణలక్షణం మంచిది కావాలి. ఆయన ఎవరైనా ఆయన దేవుడు అండి. నువ్వు దేవుని మోసం చేస్తావా? ఎవరు అడిగారు నీకోండి? దేనికి నీకోండి? మంచి కోళ్ళు అమ్ముకున్నా కుంటుకొని దేవుడికి ఇస్తా. ఆయన కృపగల దేవుడు, ఆయన కరికెలం దేవుడు. మానవుడు సత్యంతో చూస్తూ ఉంటాడంట. ఆయన ఏమని, ఇప్పుడన్నా రక్షించబడుద్దేమో, ఇప్పుడైనా మారుద్దేమో, ఇప్పుడన్నా రక్షించబడుద్దేమో, ఇప్పుడన్నా పాపాలు ఒప్పుకుంటుందేమో, పాపాలు విడిచిపెట్టుద్దేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంటే చివరి కోరిక అది. అది దేవుని కృప అంటే. చూడండి అక్కడ మాట రాయబడి చదవండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనం క్రింద భాగం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. రాసి పెట్టుకొని బైబిల్లో, నీ అండర్లైన్ చేసి పెట్టుకొని బైబిల్లో. ఏ మనుషుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తాడో, ఏ మనుషుడైతే దేవుని మీద ఆధారపడతాడో, ఏ మనుషుడైతే దేవుని ప్రేమించడం నేర్చుకుంటాడో, ఏ మనుషుడైతే దేవునికి భయపడటం నేర్చుకుంటాడో, అది స్త్రీ అయిన పురుషుడైన ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు ఏమ్మా ఏం చేస్తున్నా, చిన్న పిల్లోడు రోజు పాలు ఇస్తుంటే, పాలు తాగేవాడు 6 నెలల తర్వాత అన్నం పెడుతుంటే, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వాడి తీసుకొని తింటుంటే, ఇప్పుడు ఏమవుతాడు? వాడు మనసులో పడుకుంటున్నా పెద్దోడై చెప్పు, ఇంతోడై అంతోడై నీ ఎంతోడై నా ఎంతోడై విషాలు వచ్చి గడ్డాలు వచ్చి పెద్దోడు కాడా? మరి నీ జీవితంలో ఇప్పుడు నా 29 రోజులు అని చెప్పాడు కదా, ఎంత ఎదిగా పాలు తాగుతున్నావా? వాక్యమైన పాలు తాగుతుండ్రా? వాక్యమైన అన్న తింటుండ్రా? ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా మార్పు వచ్చిందే? మా హాస్పిటల్లో 42 రోజులు ఉన్నాడు ఒకడు. ఆటోలో పోతూ అట్లా ముందు పడితే తీసుకొచ్చి వాళ్ళ అమ్మ హాస్పిటల్ చేసి, నాకు మంచి ఫ్రెండ్ వాళ్ళ ఆయన చనిపోయాడు గాజుల పని కొట్లగడ దగ్గర. 42 రోజులు ఉన్నాడు. నేను ఆ అక్క చెప్పి, అక్క ఇంకెందుకు బతకడ తీసుకుపోమంటే ఆమె ఏమని తెలుసా, చివరి దాకా చూద్దామన్నాను. తల్లి కాబట్టి దేవుడు కూడా నువ్వు ఎంత ఎదిగినా, ఇంకా ఎదక్కపోయినా, ఆత్మీయంగా జీవించకపోయినా, ఇంకా జీవిస్తే బ్రతుకుద్ది, మనసు మార్చుకుంటుంది. మనసు మార్చుకుంటాడని దేవుడు చూస్తాడంటండి. ఆయనే కృపగల దేవుడు. చూడండి అక్కడ ఏం రాయబడిందో చదువు, మన చదువు 34 క్రింద భాగం. భూమిని స్వతంత్రించుకుంటున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. జాగ్రత్త వినండి ప్రియులారా, భక్తిహీనులు ఏమైతారంట? ఎవరోడు? భక్తి ఉన్నట్టుగా నటించేవాడు భక్తిహీనుడు అంటే. భక్తిహీనుడుకు గుణలక్షణం ఏంటి తెలుసా? భక్తి ఉంటుంది కానీ హీనత ఉంటుందండి. హీనత అంటే లోకం ఉంటుంది అని అర్థం. ఏముంటుంది? మీ కట్ల గురించి మొన్న ఎక్కడో పెద్ద మీటింగ్లో చెప్పాను. అన్న ఆ రోజు అన్నం అనుకుంటే అవి పొగలేస్తా ఉన్నాయి. ఏమయ్యా పొగలేస్తున్నాయి అంటే, ఏం కట్టలు అంటే అది బోరదూది కట్టలు. బోరదూది కట్టలు ఏముండదు చెప్పు? నీ భక్తి అలాగ ఉంటుంది. దూది చెట్టు చూసారా, ఇంతలా ఉంటుంది, ఆకాశానికి అంటూ ఉంటుంది. గాలి వస్తే దాని గతి ఏమైంది? ముక్కలు ఇరిగిపోతుంది. భక్తిహీనుడు గతి కూడా అంతే.
అర్థమవుతుందా ప్రియులరా? భక్తిహీనుడి గతి అలా ఉంటుంది. భక్తిహీనులు ఏమవుతారంట? చదువయా. నిర్మూలము కాక, అయ్యా భక్తిహీనులు ఏమవుతారంట? నిర్మూలమైపోతారు. మరి మన భక్తి ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకుందాం. 29 రోజుల నుంచి ప్రతిరోజు భక్తి చేస్తున్నాం. మన భక్తి నిజమైన భక్తిగా ఉందా? పవర్ కలిగిన భక్తిగా ఉందా? శక్తి కలిగిన భక్తిగా ఉందా? భక్తికి భక్తి చేసే భక్తిగా ఉందా? కాపాడుకునే భక్తిగా ఉందా? మనం పరీక్షించుకోవాలి. భక్తిహీనులు నిర్మూలమవుతారు. నీ భక్తిలో హీనతుందేమో పరీక్షించుకో. 29 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, 20 రోజుల నుంచి వాక్యం వింటున్నావు కంటిన్యూషన్గా. నీకు ఎక్కిచ్చే శలాన్లు ఏమవుతున్నాయి? నీకు ఇచ్చే ఇంజక్షన్లు ఏమవుతున్నాయి? నీకు వేసే మాత్రలు ఏమవుతున్నాయి? నీకు ఇచ్చే ఫీడింగ్ అంటే ఏమవుతుంది చెప్పు? ఇవి కూడా మాత్రలేనండి. మాత్రలకు ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమేస్తారు? పెద్ద అయిన తర్వాత ఏమేస్తారు? మాత్ర వేస్తారు. ఇంకొక కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమేస్తారు? ఇంజక్షన్ ఇస్తారు. అంతేనండి? చిన్నపిల్లడికి ఇంజక్షన్ వేస్తారా? 29 రోజుల నుంచి వాక్యం వింటున్నావు కదా, నీకు ఇచ్చే ఆత్మీయమైన ఫీడింగు ఎంత బలం వచ్చింది చెప్పు? ఇప్పుడు నేను అదే బండి మీద వస్తా అనుకున్నా, ఈరోజు ఎంత బలంగా ఉన్నారు చూడాలి. ఎంత బలంగా ఉన్నారు? ఏమన్నా మార్పు వచ్చిందే కొంచెమన్నా నీ జీవితంలో? ఇదివరకు మనం పట్టుకుంటే ఇట్నే చూస్తున్నాడు అనుకో, హాస్పిటల్ ఉన్నాడు 4 రోజులు ఇంజక్షన్లు అయి మందులు అడిగిన తర్వాత ఇట్ట తర్వాత ఇట్ట అనుకో, ఏమొచ్చినట్టు వాళ్ళు? ఏమొచ్చినట్టు? వాడు అట్టనే ఉంటే ఏమంటాడు? డాక్టర్ కాడికి పోయి, అబ్బా ఏంది సార్ నా డబ్బులు అయిపోతున్నాయి, నువ్వేమి డాక్టర్ పోయా, మంచి డాక్టర్ కాడి పంపిస్తాడు అంటాడా? అన్నా అంటే ఈయన మంచి డాక్టర్ కదా, వాక్యం చెప్పట్లేదా? ఏం మార్పు వచ్చింది మీలో? ఈ ప్రశ్నకు జవాబు కావాలి. నీ భక్తికి మార్పు రావాలి. భక్తిహీనులు ఏమైతారో చూడండి, చదవండి అన్నమాట. 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలుడుగా నేను చూసి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లు ఉండెను. ఏమైందంటే వాడు భక్తిహీనుడు ఏమైందంట? వర్ధిల్లాడంట బ్రహ్మాండంగా. జాగ్రత్త ప్రియులరా, లోకస్తులు కూడా వర్ధిల్లుతారు. భక్తిహీనుడు అంటే లోకస్తుడు. నువ్వు నిజంగా లోకస్తుడుగా ఉంటే వర్ధిల్లుతావు. ఎట్టో వర్ధిల్లుతావు? పొలాలన్నీ కొంటాం, చేలన్నీ కొంటాం, ఇంకా మంచి మంచి కార్లు కొంటాం, మంచి మంచి విద్యలు కడతాం. అయితే తర్వాత నీ గతి ఏమైంది? చదువాయా. ఆయనను వాడు ఆ దారిని పోయి చూడగా, అబ్బా ఈ వర్ధిల్లని చేయలేమైంది, కార్లేమైంది, పేర్లేమైంది, నువ్వు కూర్చేసుకొని కూర్చుంటే చుట్టూ నిలబడ్డోళ్ళు అంత ఇవ్వాలి. ఓ భక్తిహీనుడా, భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నటువంటి లోకస్తుడా, లోకాన్ని ప్రేమిస్తున్న మానవుడా, ఏంటి నీ గతి అంటుంది వాక్యం. నువ్వు భక్తిహీనుడివై లోకంలో అందరిని ఎదిరించి వాళ్ళ సొమ్మేసుకొని వీళ్ళు సొమ్మేసుకొని వాళ్ళని అట్టేసి వీళ్ళని చేసి ఏదేదో జ్ఞానమో తెలుగో నీ ఉపయోగించి రాజకీయం ఇంకోటి ఏదేదో ఉపయోగించి సంపాదించావు. కాదంటే ఇక్కడ కాదనలేదు. ప్రభు కూడా సంపాదించాడు. ఒకడు ఆ దోవను పోయి చూసేలేకి ఎవరు లేరంటాడా? ఎవరు లేరాడా? వాడే ఆస్తి కాదు లేకుండా పోయింది. పొలం అక్కడేముంది? ఏముంది? బంగారం ఉంది. నీ పట్టు చీరలు బీర్లు అట్లనే ఉంటాయి బీరువాలు. నువ్వు అందరి మీద కొట్లాడి సంపాదించిన ముక్కు వేసలు కమ్మలన్నీ ఆడే ఉంటాయి. అవి ఎవరు పెట్టుకుంటారు? ఓ భక్తిహీనురాలా, భక్తిహీనుడా, నీకెత్తి కూడా అంతే. భక్తిహీనుడు ఆ దోవను పోయి, బాగా చదువు ఆ మాట, నాకు చాలా ఇష్టం. 35వ వచనం చదువు. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుండెను. జాగ్రత్త ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ రాత్రి వాడు ఏమయ్యాడంట? వర్ధిల్లలేదా? జరగలేదా? ఆశంపల్లి గొప్పలు కాలేదా? అయ్యాడండి. కాకుండాలే లోకం నిన్ను ఆ విధంగా చేస్తుంది. లోకం నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంది. ఏమి దేవుడు లేదు సార్, 6 నెలల నుంచి ప్రార్థనకు వస్తుంటే మాకేం జరిగింది అన్నది ఒక ఏం జరగాలమ్మా అని అడిగాను. చెప్పమ్మా, లోపల మీద నేను చెప్తాను చెప్పమ్మంటే ఏముంది సార్, ఏమి లేదు, ఏమి కలిసే రాదు. ఏమి రాలేదంట? కలిసి రాలేదంట. నాకు అమ్మటి ఈ వాక్యం గుర్తుకొచ్చింది. ఒరే, నీకు కలిసి వస్తుంది ఒక రోజు మరణం. ప్రైజ్ ది లార్డ్.
ఒకరోజు నీకు కలిసి వచ్చేది ఏంటి? మరణం. భూమి మీద ఏ మనుషుడైనా ఎంత కలిసి వచ్చినా అన్ని తప్పించుకున్న మరణాన్ని తప్పించుకోలేనటువంటి ఆ పాపమైనటువంటి భయంకరమైనటువంటి అగ్ని గుండము ఆరన్నటువంటి ఆ గుండాన్ని తప్పించుకునే మార్గం ఎదుగులాడుకోకపోతే నీకు కలిసి వచ్చేది నిత్యగ్ని గుండం. తెలుసా? ఏం కలిసి రావాలి నీకు? 6 నెలల నుంచి ప్రార్థనకు వస్తే సరే ఆమె రాలేదు. ఆమెను తీసుకొచ్చిన ఆమెను అడిగాను నేను, ఏక రతక లేదా రెడ్డి గారు ఆమె రావట్లేదు మందిరానికంటే. అన్నా 6 నెలలు వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాట విచిత్రం ఉంది. ఆమె గర్భం ధరించలేదంట. అందుకు ఏంటండి ఇట్లాంటి మాటల? దేవుడు వెక్కిరించబడ్డి ప్రియులారా. ఆయన ఎవరు? కృపగల దేవుడవు, నన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృపగల దేవుడు. ఆయన కృప నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. అందుకే రాయబడింది మాట, భక్తిహీనుడు ఆ దావనపై చూడగా వాడు ఎంతో ప్రబలబడి ఏమైందంట పెద్దదు ప్రబలి ఉండుట నేను చూచి ఉంటుని, అది మొలిచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు విస్తారంగా వర్తిల్లాడు. ఎట్లా వర్తిల్లాడమ్మా? విస్తారంగా వర్తిల్లాడు. వాడికి ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మా భక్తిహీనుడి గతి ఎలా ఉందో జవాబు చూడండి. కానీ ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా ఏమైపోయిండు? వాడు ఆస్తి కాపాడలేదా? వాడిని వాడి కులమాన్ని కాపాడలేదా? వాడికున్న డబ్బుని కాపాడలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే నిన్ను కలుగు చేశాడో, ఏ దేవుడైతే నీ నిర్మాణకుడై ఉన్నాడు, ఏ దేవుడైతే నిన్ను కాపాడటానికి పరలోకం విడి భూలోకానికి మనిషి కుమారుడికి వచ్చాడు, ఆయన దేవునిగా మానవుడు దేవునిగా చూడనప్పుడే మానవుల్లో భక్తిహీనత ఏర్పడుతుందండి. ఇప్పుడు అన్నీ ఆలోచించుకుంటాయి ఒకడమ్మడానికి ఒకటి. ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని చూసి నువ్వు భయపడలేదో నీలో ఏమొస్తాయి తెలుసా? ఇంక అన్ని అలవాట్ల నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లోకము, పాపము, వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అక్రమము, అన్యాయము, వ్యసనము, కుళ్ళు, కుట్ర, కుతంత్రం ఇవన్నీ నిన్ను అమ్ముకుంటాయి. ఎందుకని? నువ్వు భక్తిహీనుడి కదా. భక్తిహీనుడి దగ్గరికి పాపం వస్తుంది. ఎందుకని? వాడు సావాసగాడివి. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? తీర ప్రాంతం బయట తీసుకొని చాలా బోధాన్ని ఎక్కడొక్కట ప్రభాకర్ అన్న వస్తుందంటే వాక్యం ఉందామని ఆడికి వచ్చేలాకి ఏమని తెలుసా? అక్కడ్రా నీకు పొద్దున చూస్తాను, నీతో మాట్లాడదాను. ఏందా ఆడికి పోయి చెవితే పొగాకు ఇక ఈ చెవితే ఆమెకు కొరికి నవ్వి ఇక్కడ ఆమె అనబోయి ఇప్పుడు పోయి ఊరుకోడమ్మా ఆయన అందరూ అక్కడ గబక ముఖం మీద మాట. అసలు ఎందుకు బాబోతే ఏ బాధ లేదు కదా. భక్తిహీనురాలా నీ గతి ఇంతేనా? నువ్వు ప్రబలుతున్నావు, మంచిదే. నువ్వు ఎంతో సంపాదిస్తున్నావు, ఆస్తిపరురాలువే, కాదంటంలే. ఈ ఊర్లో నువ్వే డబ్బున్నదని కాదంటంలే. అయితే ఒకడు పోయి ఆ రూటును చూడక ఆ మనిషే లేదంట. ఎంత భయంకరమైనటువంటి మాట తెలుసా? నీ భక్తిహీనత వల్ల నువ్వు సంపాదించుకుంది నువ్వు లేకుండా పోవటానికే. ఏమండి? నువ్వు లేకుండా చేసుకోవటానికే. అంటే నీ భక్తిహీనతకు ఆధారం నువ్వు నరకానికి వెళ్ళడానికే. అందుకే ప్రియులారు ఇక్కడ మాట్లాడు. చదవండి ఆ మాట. రండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని కానీ. అమ్మా దేవుని ప్రేమ చూడండి. నేను వెతికినా, పిలిచినా, రమ్మన్నా, కానీ వాడు నా మాట ಇಲ್ಲ. తీర వైపు చూసేలకు ఏమైంది? ఆ దోన వైపు చూసేలకు లేదు. నీ భక్తికి ఆధారం అదే. ఏమండి? నీ భక్తికి ఆధారం అదేనా? ఆ దోవనపై చూడగా అతడు ఆ లోకంలోనే కాదు, ఆ ఇంట్లోనే కాదు, సంపాదించినటువంటి ఆస్తికి ఎదురుగా కూర్చొని ఆనందపడాల్సినటువంటి ఈ వ్యక్తి లేకుండా పోయిందంటే కారణమేంటి? నీ భక్తిహీనత. నీ భక్తిలో ఏం లేదు, పవర్ లేదు. సరే ఒక మాట చెప్తాను, పవర్ ఉన్నట్టు గుర్తు ఎప్పుడు అవపడుతుంది నీకు? కరెంట్ ఆయన చెప్పే, ఒక తీగలో కరెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు అవపడుతుంది? కరెంట్ ఉంటే ఎర్రగుంటుందా, పచ్చగుంటుందా? మరి గుర్తు ఎప్పుడు అవపడుతుంది? నువ్వు ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తావో అప్పుడు దానికి సరైన జవాబు అది. ఏం చేయాలి? దానికి టచ్.
దేవునిలో పవర్ ఉన్నప్పుడు, నీ దగ్గర పవర్ ఉన్నదని గ్రహింపు ఎప్పుడు వస్తుంటే, నువ్వు భక్తిహీనతను ఎప్పుడైతే సంపూర్ణంగా తీసివేసుకుంటావో, నీ భక్తిగా ఆధారమైనటువంటి దేవుని వాక్యం నీ హృదయానికి ఎప్పుడైతే సంపూర్ణంగా వస్తుందో, ఆ వాక్యం నిన్ను బలంగా వాడుకుంటుంది. నువ్వు ఎక్కడ పోయిన పాపాన్ని నిన్ను కానీ పాపం చూసిన పరిగెత్తు. పాపం నీ జోలికి వచ్చి ఒకవేళ నిన్ను పాపము ప్రేరేపించింది అనుకో, దగ్గరకు వచ్చి ఆ పాపం ఏం చేస్తావు, నిన్ను ఏం చేస్తావు, నువ్వు ఎదురిస్తావు. పవర్ నేను పట్టుకుంటే ఏమైంది, జాగ్రత్త. అది భక్తిమంతుడికి, యథార్థవంతుడికి, పరిశుద్ధుడికి, నీతిమంతుడికి ఉండాల్సిన పవర్. మన భక్తిహీనం ఎట్లుంటుందంటే, పరిశుద్ధ జనం 1000 దినాల కంటే శ్రేష్టమైన జనం మన పరిశుద్ధ గ్రంథములు ఉంటే, మిరపకాయల కోత ఆదివారం 10,000 జనం కంటే ఎక్కువ అని 4 వారాలకి పోలేదండి, ఈ ఒక్క వారం మన పోతే కానీ 300 రావు. ఆ వస్తా ఉంటుంది, 4 చెప్పులు ఎదుగుద్ది, 300 కొనగా చెప్పు. ఇంటికి వచ్చి ఒక చెప్పు పనికి రాదుగా మళ్ళీ దొనకొండ పోతే వాడు మహాతంత్రిగాడు ఎవరు, దొనకొండ చెప్పు ఇచ్చాడు, వాడు 350 ఎదుగుతాడు, 50 మళ్ళీ అప్పు చేస్తాడు. నీ భక్తిహీనత పుడుతుంది తెలుసా. నేను చాలాసార్లు అలా చేశాను. నా భక్తిహీనత వల్ల నేను ఆత్మీయ కోల్పోయాను. తర్వాత రక్షించబడిన తర్వాత ఆత్మీయని జీవిస్తాను. నువ్వు భక్తిహీనత నిన్ను ఎంత అవమానపరుస్తుందంటే, చూడండి అక్కడ ఏం రాయబడిందో, 36 వచ్చిన క్రింద భాగం, నేను వెతికితను కానీ వాడు కనబడకపోయాను. 37 వచ్చిన చదువు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధాన పరుసు వారిని సంతతి నిలుచును. మా సమాధాన పరుసు వారి సంతతి ఏమైందట, నిలుస్తుంది. ఇక్కడ ఆగాలి. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? ఇద్దరికి తగాద పడిందనుకో, వాళ్ళ ఇద్దరు తగాద తీరవాలంటే మూడో మనిషి ఖచ్చితంగా అవసరమే. గుర్తుపెట్టుకో. అది భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈ ఊరికి ఆ ఊరు కావచ్చు, ఈ దేశానికి ఆ దేశాలు కావచ్చు, ఈ ప్రపంచానికి మరో ప్రపంచానికి కావచ్చు. కానీ ఎక్కడ తగాదపడ్డా మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. తండ్రికి, పరిశుద్ధాత్మ దేవునికి, కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చి నీ కొరకు మధ్యవర్తిగా నిలిచాడు. ఈ సత్యము నీ హృదయంలో ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీ భక్తిహీనత తొలగిపోతుంది. గుర్తుపెట్టుకో. ఆయనే నరరూపము దాల్చొచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు, మూడో వ్యక్తిగా వచ్చాడు. ఇప్పుడు మన కొరకు ఆయన నిలబడ్డాడు, సిలువలో రక్తం కచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి రానై ఉన్నాడు. భక్తిహీనులను విడిచిపెట్టి ఎవరైతే తన కొరకు భక్తి చేస్తారో, ఎవరైతే ఆయన కొరకు భయం కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన దేవుడిని నిరూపిస్తారో అట్టి వారిని తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టు. అతి త్వరగా రాబోతున్నాడు. భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం దాటైపోయింది. నీ భక్తిహీనత వల్ల నువ్వు నష్టపోయి నరకానికి పోతావో, నీ భక్తిహీనతను నువ్వు నిలబెట్టుకొని నిత్యరాజ్యానికి వెళ్తావో ఈ రాత్రి తెలుసుకోవాలి. రేపంటే కుదరదు, రేపు నీది కాదు, రేపు ఉంటావో ఉండవో అని మనకు తెలియదు. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి నీ హృదయం ఎలా ఉంది. భక్తిహీనతగా ఉందా? భక్తిహీనుడు బాగా సంపాదించాడు, ఆస్తిమంతుడయ్యాడు, ఔషధవంతుడయ్యాడు, భూమి మీద అన్నీ ఉన్నాయి, కానీ అయితే ఆ దోవను పై చూడుకోవడం లేకపోయినో మరి నువ్వు ఉండగలవా? ఉండాలంటే నువ్వేం చేయాలా? నీ భక్తిహీనతను తీసేసి. నీ భక్తిహీనత ఏం చేయాలా? తీసేసి. నాకు చేపలు అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు చేపలు అవుతుంది. ఆ చేపలు కోసామా, అదంతా లోపల అంతా చేస్తుంటే, అమ్మ నేను అవి కూడా కొన్నాను కదా, అవి వాడు తీరాదా, ఆ చేప వరకు నాకు డబ్బులు ఇస్తానంటే నాకెళ్ళి చూసి నవ్వి అంటుందో, అన్న అది తీసేస్తేనే ఇది బాగుంటుంది. లోపలికి తీసుకుంటా దేవులంతా తీసేస్తేనే ఈ చేప బాబు. చేప అంత బతకాలంటే అన్నీ ఉండాలిగా. భూమి మీద బతకాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీలో అన్నీ ఉండాలా, లోకం ఉండాలా, లోకంలో నువ్వు ఉండాలా, లోకం నీలో ఉండకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకో. లోకంలో నువ్వు ఉండాలి, అర్థమవుతుందండి? లోకము నీలో ఉండకూడదు. చేప నీళ్ళలో బ్రతకాలంటే ఇచ్చు మొత్తము కడుపులో ఉన్న పేగులన్నీ ఉండాల్సింది. అవి బయటికి వేస్తేనే తినడానికి ఆవికి ఎలా అవుతుందో, నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీటికి సత్యం తర్వాత నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నీలో ఉన్న భక్తిహీనత అంతా యేసు ప్రభు రక్తంలో ఈ పొట్టలో పేగులు తీసేస్తే కానీ సత్య నరకానికి పోకుండా పరలోకం.
ఇది భక్తిహీనుడికి భక్తిమంతుడికి తేడా. ఈ భక్తిహీనత పెట్టుకొని ఈ పిచ్చు ఇవన్నీ పెట్టుకొని ఆ చేప తెచ్చి ఆమెకిచ్చి వండమ్మని వండి నా పల్లెవులు వేస్తే వాసన వస్తుంటే గప్పు వస్తుంటే ఓ పనికి మళ్ళీ నన్ను ఏంది ఈ కూర ఎట్లా చేసినావు నేను అడగదు. నేను ఎంత మంచి వాడిని చెప్పండి. దేవుని దగ్గరికి పోయి కొన మాట్లాడి, అయ్యా నీకు వందనాలయ్యా, నా కూతురు కాపాడు, నా కొడుకుని కాపాడు, వాళ్ళ ఫీలింగ్ చేయి, వాళ్ళకి డబ్బులు రావాలా, వాళ్ళు మిద్దెలు కట్టాలా, ఇది కదా నాశనం పొలాలు చేసి ప్రార్థన నాకు తెలుసు కదా, ఎట్లా చేస్తానని చెప్పి పలుకుల పేగులన్నీ ఉండే, మొత్తం గబ్బంతు ఉండే. ఏమేమి ఉన్నాయంట చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక ఏమని చదువు త్వరదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆ పేగులు తీసేసుకున్నామా మనం ఈ రాత్రి? జాగ్రత్త వినండి. ప్రభు దయాళుడని మీరు ఎరిగిన ఎడలా, అమ్మా మీరు రుచి చూసిన ఎడలా, ఇక్కడ ఆగాల. ఏం చూడాలంటే ప్రభు దయాళుడని. అమ్మా చేపల కూర చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? చేతులు వేసుకోండి. నేను రుచి చూడాలా లేదా? మీరు ఉండేటప్పుడు చూస్తారుగా. అది మంచుకుంటేనే కదా పల్లెలు వేస్తాం. జాగ్రత్త మనసు పెట్టండి. చేపల కూర మంచుకుంటేనే కదా ప్లేట్లు వేస్తాం. ప్రభు దయాళుడని, ఆయన కనికరం దేవుడని, ఆయన ప్రేమగల దేవుడని, ఆయన భయభక్తులు గల వారిని కాపాడుతాడని, భక్తిహీనత తీసివేసుకొని ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎన్నడూ తోసివేయడని నువ్వు కానీ రుచి చూస్తే, నీ హృదయమును కూడా ఆయన రుచి చూస్తే, చదువు బాగా చదువు, పెద్ద చదువు. రుచి చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు తీసేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని చాలు. ఇక్కడ ఇప్పుడు చేదు పోవటానికి చింతపండు వేస్తామా? కూర రుచి రావడానికి ఉల్లిగడ్డ వేస్తామా? ఇంకా బాగుండాలంటే నూనె వేస్తామా? ఇంకా బాగుండాలంటే మసాలా వేస్తామా? అలాగనే నీ జీవితంలో కూడా ఈ నీసనే భక్తిహీనత, అంటే నీ హృదయంలో ఉన్నటువంటి చూడనే భక్తిహీనత తీసేసుకోవడానికి ఆ భక్తిహీనతలో ఉన్న గుణాలు, లక్షణాలు చెబుతున్నాడు. ఏమేమున్నాయంట? బాగా చదువు. ఏమేమున్నాయంట అమ్మా? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. 5 రకాల గుణాలు ఉంటాయి మానవులు. వీటి గురించి చెప్పాలంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది. చెప్పదు. ఒక్కడికి చెప్పి మానుకుంటారు. అన్నిటికంటే గొప్పది ఏంటంట? సమస్తమైన దూషణ మాటలు. జాగ్రత్త వినండి ప్రియులారా. దూషణ మాటను మానాలి. ఎప్పుడు ఎవరిని కూడా మనము లోకములో తిరస్కరించి మాట్లాడకూడదు, అపహాసించి మాట్లాడకూడదు, ఎదుటి వారి మీద అపండాలు వేయకూడదు. దూషణ మాట. వారు పోవాలా, నేను ఒక్కదాన్నే ఉండాలి భూమి మీద, నేనే ఉండాలా, నేనే ప్రబలాలా, నేనే గొప్పవాణ్ణి కావాలా, నేనే ఆస్తిమంతులు కావాలనుకున్నటువంటి భక్తిహీనుడు ఏమయ్యాడు? భూమి మీదనే లేకుండా పోయాడు. ఇప్పుడు ఇది సంపాదించుకొని వాళ్ళ మీద దూషణ మాటలు మాడి వాళ్ళ నీళ్ళను దూషించి, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, ఉన్నది ఇప్పటికి ఉంది, ఈ మధ్య కూడా మా ఇంట్లో ఉండి ఆడికి వెళ్ళింది. నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఉగా వచ్చిన కాడ నుంచి నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఆ రోజు నుంచి తెలుసు నాకు ఆమె ఏం చేస్తుంది తెలుసా? కొడుకును దూషిస్తుంది, కూతురు దూషిస్తుంది, భర్తను దూషిస్తుంది, ఇంటి పక్కలను దూషిస్తుంది, ఊరు మొత్తాన్ని దూషిస్తుంది. ఆమె ఉదయం లేచిన కాడి నుంచి పండుకునేంత వరకు బాగా పాపం వచ్చిందని పాపం తట్టుకోలేక ఏం చేస్తుంది తెలుసా? బట్టి తీసుకొని నాశనం కానరా ఏమేమని ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే అడుక్కుంటుంది పిల్ల. మా ఇంటికి తీసుకొచ్చి నేను కొన్నాళ్ళు ఉంచుకున్నా. చాలా బాగా చూసాను. ఈ మధ్య కూడా వచ్చిపోయిందా. ఇల్లు లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు, కుటుంబంలో ఎవరు లేరు. దూషణ ఆలోచన కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా తన సొంత ఆలోచనతో, స్వహ ఆలోచనతో, తన సొంత నిర్ణయాలతో కాపురాన్ని ఏం చేసుకుంటుంది? నాశనం చేసుకుంటుంది. అందుకు ప్రభు చెప్పాడు, మాని దూషణ ఏం చేయాలా? మానుకోవాలి. అలా మానుకోకుండా నేను ఎంత ప్రార్థన చేసినా ఉండంట. ఆ మాట చెప్పి ముగిస్తాను. రండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల పుస్తకం 1వ అధ్యాయం. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 25వ వచనం చదువు. త్వరగా పెద్దగా చదవాలి, బైబిల్ సరిగ్గా చదవట్లే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం.
నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసిరే. చాలా నేను చెప్పిన బోధ ఏం చెప్పమ్మా? నువ్వు భక్తిహీనంగా చేసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండమ్మా, నువ్వు యథార్థంగా ఉండమ్మా, నువ్వు 29 రోజులు కాదు 45 రోజులు ప్రార్థన చేసిన నేను వింటాను. వినటానికి నా చెవులు మందము కాలేదు, నా చేతులు కురస కాలేదు, నా చెవులు నీ ప్రార్థన వైపు చేస్తా నా బిడ్డని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. కనుక నువ్వు చేసే ప్రార్థన నువ్వు భక్తిహీనతగా చేస్తే, బుద్ధిహీనతగా చేస్తే, బలహీనతగా చేస్తే, లోకం వైపు చూస్తే నువ్వు ప్రార్థన నేను ఏమన్నాడంటే అక్కడ 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక ఇంకేమింటున్నాడు. నేను గద్దించాను. నీకు అది పద్ధతి కదరా, మాట వెళ్ళదురా, ఆడ కుంటుందో పడతావరాన్ని గద్దించాడు ఆ బిడ్డను. వాడు ఏం చేశాడు? పోయి ఆ కుంటలో పడ. ఇప్పుడు లోపల ఏమంటుందో, కుంటలో ఉన్నాడు ఏమంటుందమ్మా? ఓ అయ్యో ఓ అమ్మ నన్ను బయట గెలుతుందిరా, నువ్వు పడుతుందిరా చెప్పా, లెక్క చేయకుండా పడా. ఇప్పుడు నా పొద్దురా నువ్వు నేను చెప్పినా నేను విన్నట్టున్నా, దానికి ఏంటి నీ జవాబు? 29 రోజులు జవాబు ఏంటి చెప్పు? నీ జవాబు కావాలి. ఆడ గొంతుంది కదా, పాపం కదా, చెయ్యొద్దు కదా, ఆడికి ఎందుకు వెళ్తావు, ఎందుకు మాట్లాడతావు, ఎందుకు చూస్తావు? అది నీ పద్ధతి కాదు కదా, నీ పని కాదు కదా, నువ్వు అందుకు కాదు కదా పుట్టింది లోకంలో. నువ్వు ఇప్పుడు పోయి గుంతలో పడి నువ్వు ఏడుస్తూ నేను వస్తానయ్యా అని బయటకు వస్తానంటే ఊపిస్తుంది. అక్కడ అర్థం అది ఎందుకు ప్రియులాని. 25 వచ్చింది, నేను చెప్పిన బోధ మీరేమి వెనకపోతే తోసివేసిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. చదువు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్యెదను. అమ్మా ఈ తడవ మందిరానికి వస్తా, వార్లకు రంగు పెట్టుకొని కానీ పూలు పెట్టుకొని మా మందిరానికి వచ్చిన అనుకో, ఇష్టం అన్న 2 వారాలు రాలే, 3 వారాలు ఊరాన్ని తీసుకొని అన్ని సైలెంట్ చూస్తాను. నాకు ఎందుకని ఏ లేదు, నేను చెప్పింది లోపల మన మేడ లోపడుతున్నాము. అట్లా ఆయన లెక్క చేస్తారు, కొత్తట్లా మీరు ఉంటే ఏదో నాకు తెలుసు కదా, ఎన్ని అనుభవించాం కదా, మీకు గుణగణాలు అర్థమవుతాయి కదా, నీ భక్తిహీనత నీలో ఉన్నదని అర్థమవుతుంది కదా. నీ భక్తిహీనతను తీసివేసుకోకపోతే ఒడ్డిలో లేవని సంగతులు మర్చిపోతున్నావు. అందుకే ప్రియులారా, నువ్వు వారు ప్రార్థన చేయగా నేను నవ్యతను చదువా. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తా. ఏం చేస్తా? ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తూ ఉంటుందంట, ఏమని చేస్తంట గుణ మోసలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంట, ఆడుండి నవ్వుతుందంట. చూడారా, ఎందుకు నువ్వు చేసే వరకు నోరు నొప్పి కదా, నెలకొండ పోయి పడుకో. ఎవరికి కావాలి నీ ప్రార్థన? నీ ప్రార్థన వల్ల ఏంటి ఒరిగేది? నాశంపలకి నీ భక్తిహీనత తీసివేసుకొని ప్రార్థించి, నువ్వు నీతి మంత్రాలుగా తీర్చబడి ప్రార్థించి, నువ్వు యథార్థవంతుడిగా బ్రతుకుతూ ప్రార్థించి, నీలో మార్పు వచ్చినాదని ఎదుటి వారు సాక్ష్యము కలిగి ప్రార్థించి, ఇది సాక్ష్యం ప్రియ. ఈ సాక్ష్యం నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన అవలీలగా వింటాడు. చదవండి ఆ మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని ఏం చేస్తారంట? తిరస్కరిస్తారంట. భక్తిహీనత ఉన్నోడు మూర్ఖుడు కానీ మాకు 9 అయిపోయింది బావాలా ఆడేముంది తిరస్కారం. ఎంత తిరస్కారం అంటే మానవుల్లో ప్రియులారా, తిరస్కారం వలన ఈ భూమి మీద చాలా మంది నష్టపోయారు. ఉదాహరణకు అబ్రహాము తిరస్కరించబడ్డాడు. తిరస్కరించబడ్డ తర్వాత ప్రభువుని నమ్మి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత గేహాజీ తన యొక్క సేవకుడి దగ్గర భక్తిమంతుడుగా నటించాడు. తన నటన గతి ఏమైంది? చివరికి కుష్ఠరోగి అయిపోయింది. తన వంశమంతా కుష్ఠరోగి. అలాగే చెప్పాలంటే కొల్లలు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథం. దావీదు పాపి, వ్యభిచారి, భక్తిహీనతను
ఆ కడుపులో ఉన్నటువంటి ఆ భక్తిహీనతని, ఆ చెడుని ఎప్పుడైతే తీసివేసుకొని మనం చేపల కూర వండుకున్నామో, తన హృదయంలో ఉన్న పాపాన్ని ప్రభు మా దగ్గర మోకరించి కన్నీటితో ఏడ్చి, నేను పాపులను ఒప్పుకొని పరిశుద్ధులుగా తీర్చబడ్డాను. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ప్రియులను పరిస్థితులు. కనుక నీ భక్తిహీనత తీసివేసుకుంటే నువ్వు ఇప్పుడేమవుతావు? వర్ధిల్లుతావు. ఆ మాట చదువు. ఆ చివరికి అయ్యిందాక మనం ఏం చదువుకున్నాం? నిర్గమకాండమా? ఎక్కడ చదివింది అమ్మా? చదువు. దాటి వెళ్ళుచు యెహోవా, జాగ్రత్త వినండి. దాటి వెళ్ళుచు అంటే దినము మన జీవితం ఏమవుతుంది? వెళుతూ ఉంది. అంటే ఈ రోజు అయిపోయింది, మరలా మరొక రోజు రాబోతా ఉంది. దాటి వెళ్ళుచు దేవుని కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృప దేవుడు నీకు ఇవ్వాలంటే నీ ప్రార్థన దాటి వెళ్ళకుండా అక్కడ ఉండి నిన్ను విని దాటి వెళ్ళిన తర్వాత నీకేమి విడుదల చేస్తాడైనా? అమ్మా, ఇప్పుడు ఒక అధికారి నీకు రావాల్సిన డబ్బులు విడుదల చేయాలంటే నీ బయోడేట్ కరెక్ట్గా ఉంటే, నీ యొక్క నువ్వు చేసినటువంటి ఆ పని లేకుంటే ఉద్యోగంలో రిజిస్టర్లో నీ సరిగ్గా నీకు లెక్కలుగానే ఉంటే ఆయన వెళ్ళిన తర్వాత నేను చూసి అన్ని నీకు విడుదల చేస్తాడు. ఆయన దయగలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన కృపగలవాడు, ఆయన నిత్యము నిరంతరము ఉండే దేవుడు. కనుక ప్రియులారా, భక్తిహీనుడు ప్రబలుతాడు, ఎదుగుతాడు, కానీ అయితే కొన్నాళ్ళకి ఏమవుతాడు? అక్కడ అతడే లేకుండా పోతాడు. అయితే నీతిమంతుడు ఏమవుతాడు? దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని పరిశుద్ధత, దేవునిలో ఉన్నటువంటి గొప్ప కృప అంతా కూడా ఆయన సొంతం అయిపోతుంది. మనకు అలా సొంతం మనం కావాలంటే మనం ఏం చేయాలి? భక్తిహీనత తీసుకుని సంపూర్ణంగా పరిపూర్ణంగా కడిగేసుకోవాలి. ఇంకేం లేకుండా ఆ పొట్టలో ఉన్నదంతా నీళ్ళు పోసి ఏం చేయాలి? కడిగేసుకొని ముక్కలు ముక్కలు కోసుకొని మంచిగా మసాలా పెట్టుకొని వండుకుంటే ఎట్లా ఉంటాయండి? సూపర్గా ఉంటుంది ఈ కూర కదా, సూపర్గా ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది. ఎవరమ్మా కూర చేసుకుంటే భలే ఉంటుంది. నీ ఆత్మీయమైన కూర రుచిగా ఉండాలంటే నీ కడుపులో ఉన్నటువంటి వేషధారణ, అసహ్యత, అసహ్య మాటలు, దూషణ మాటలు, వేషధారణ అన్ని మానుకొని పరిపూర్ణంగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటేనే పర్లం. లేకపోతే నీ అన్నాన్ని ప్రార్థన చేసి నీ ప్రార్థనకు ఫలం అది. రేపు ప్రభు దగ్గర మన అందరం చూడాలి. మన ప్రభు దగ్గర అందరం కలుసుకోవాలంటే ఈ నిత్యరాజ్యంలో ఈ భూలోకంలో ఉండగానే మనం ఏం చేయాలి? ఆ నిత్యత్వానికి జాగ్రత్తగా జీవించాలి. అట్టి భక్తిహీనతని మనలో ఉంటే తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించాలి. ప్రైజ్ లార్డ్.